యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఈ జూన్ 17వ తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా కోచింగ్ తీసుకోవచ్చు. రీసెంట్గా ప్రాజెక్ట్ పెలికాన్ వార్తల్లో ఉంది. ఇది ఒక పెద్ద డ్రగ్ ట్రాఫికింగ్ రాకెట్ అనమాట. చాలా లార్జ్ స్కేల్ డ్రగ్ మరియు టెర్రర్ రాకెట్ అనమాట. ఇది రీసెంట్గా బయటపడింది కెనడాలో. చాలామంది ఖలిస్తానీ సింపథైజర్స్ దీనిలో ఉన్నారని చెప్పి కెనడియన్ అథారిటీస్ చెప్తున్నాయి అనమాట. కెనడియన్ పోలీస్ ఈ డ్రగ్ రాకెట్ని మొత్తం క్యాప్చర్ చేసి దాదాపు 479 కేజీల కొకైన్ పట్టుకున్నారంట. దీని ధర ఎంతో తెలుసా? దాదాపు $48 మిలియన్ అనమాట. ఈ డ్రగ్ రాకెట్లో ప్రాజెక్ట్ పెలికాన్ కింద 9 మంది అరెస్ట్ చేశారంట. దానిలో 7 పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంట. వీళ్ళందరినీ కూడా కెనడాలో అరెస్ట్ చేశారనమాట. వీళ్ళందరికీ కూడా మెక్సికన్ బేస్డ్ డ్రగ్ కార్టిల్స్, ఏదైతే మెక్సికోలో ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు సంబంధించిన కార్టిల్స్ ఉన్నాయో వాటికి మరియు అమెరికన్ డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధం ఉందన్నమాట. అంటే కెనడా, అమెరికా, మెక్సికో వీటన్నిటితో ఈ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ అనేది జరుగుతుందన్నమాట. ముఖ్యంగా కమర్షియల్ ట్రక్కింగ్ రూట్స్, కెనడా నుంచి అమెరికా ఈ కమర్షియల్ ట్రక్కింగ్ రూట్స్ వాడి ఈ డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారంట. అంటే ఈ డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. దీనివల్ల వచ్చే డబ్బులు ఏదైతే ధనం సంపాదిస్తారో అదంతా కూడా యాంటీ ఇండియా యాక్టివిటీస్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు న్యూస్ పేపర్స్ కథనాలు చెప్తున్నాయి అనమాట. యాంటీ ఇండియా యాక్టివిటీస్ అంటే ఖలిస్తానీ ప్రొటెస్టులు, రిఫరెండమ్స్, వెపన్స్ పర్చేజ్ చేయడానికి. దీనికి పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళతో కూడా లింక్ ఉందని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఖలిస్తానీ గ్రూప్స్ కెనడా సంబంధించి ఈ డ్రగ్స్ స్మగిల్ చేసి మెక్సికన్ కొకైన్, ఆఫ్ఘనిస్తాన్ హెరాయిన్ ఇవన్నీ కూడా అమెరికాకు చేరవేస్తూ రకరకాల దేశాలకు చేరవేస్తున్నట్టు కథనాలు తెలుస్తున్నాయి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ చాలాసార్లు ఫెంటనిల్ అనే డ్రగ్ గురించి మాట్లాడారు. ఈ ఫెంటనిల్ అనే డ్రగ్ కెనడా నుంచి, మెక్సికో నుంచి, చైనా నుంచి అమెరికాకు వస్తుంది. కాబట్టి ఈ దేశాల మీద అమెరికా ఖచ్చితంగా శాంక్షన్స్ వేయాలి. ఫెంటనిల్ చాలా భయంకరమైన డ్రగ్. కేవలం 2 mg 2 మిలీగ్రామ్స్ తీసుకుంటేనే మనుషులు చనిపోవచ్చు. లక్షల మంది అమెరికాలో ఈ ఫెంటనిల్ డ్రగ్ వల్ల చనిపోతున్నారని చెప్పి అమెరికా చెప్తుందన్నమాట. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ఫెంటనిల్ డ్రగ్ చైనా నుంచి మాత్రమే కాదు, చైనా నుంచి రా మెటీరియల్ మెక్సికోకి వెళ్ళి మెక్సికో నుంచి అమెరికాకి వెళ్తుంది, లేదా కెనడాకి వెళ్ళి కెనడా నుంచి అమెరికాకి వెళ్తుందంట. ఈ మధ్య కాలంలో కొన్ని కథనాలు చెప్తున్నాయి చైనా నుంచి ఇండియాకి వచ్చి ఇండియా నుంచి రూట్ చేస్తున్నారంట. కాబట్టి ఎవరైతే ఈ డ్రగ్ ట్రాఫికర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడానికి అమెరికన్ FBI చీఫ్ కష్ పటేల్ భారతదేశం యొక్క సహకారం కూడా కోరారనమాట. 2 grams ఆఫ్ ఫెంటనిల్ అనేది చాలా ఫ్యాటల్, 30 to 50 times మోర్ ఫ్యాటల్ దాన్ హెరాయిన్. హెరాయిన్ తీసుకుంటే ఎంత అనారోగ్యకరమో 30 నుంచి 50 రెట్లు ఎక్కువ అనమాట ఫెంటనిల్ తీసుకుంటే. అండ్ ఫెంటనిల్ డ్రగ్ అనేది 100 times మోర్ పవర్ఫుల్ దాన్ మార్ఫిన్. మార్ఫిన్ కంటే 100 రెట్లు పవర్ఫుల్ అంట. ఫెంటనిల్ వల్ల అమెరికాలో ప్రతి సంవత్సరం లక్షలో చనిపోతున్నారు. చైనా నుంచి మెక్సికోకు రా మెటీరియల్ వెళ్ళటం, రీసెంట్గా చైనా నుంచి ఇండియాకు కూడా ఈ ఫెంటనిల్ రా మెటీరియల్ రావడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి అమెరికా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు ఈ ఫెంటనిల్ డ్రగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి సోర్స్ అవుతుంది, అమెరికాకి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పి. దీనికి సంబంధించి రీసెంట్గా కెనడాలో ప్రాజెక్ట్ పెలికాన్లో 9 మంది అరెస్ట్ చేశారనమాట. ఆ 9 మందిలో 7 PIOs ఉన్నారు. దానిలో ప్రత్యేకంగా ఖలిస్తానీ సింపథైజర్స్ ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి.